అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శుక్రవారం అండి. ఉదయ తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. పద్మాలు వేసుకున్నాను, చుట్టూ కమలాలు వేసుకున్నానండి. సూర్యభగవానుడు ఇప్పుడే వచ్చేస్తున్నాడు. చుట్టూతో హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. మాకు ఏ పొల్యూషన్ ఉండదు, ఏ రణగుణ ధ్వనులు ఉండవు. కట్ రోడ్ అండి మా ఇంటి ముందు, అందుకని చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఏ వెహికల్స్ వెళ్ళటం ఉండటం ఉండదండి. మన ఆడవాళ్ళమంతా కూడా ఉదయాన్నే ఈరోజు ఏ ముగ్గు వేసుకుంటే ఎంత గుమ్మం ముందు ఎంత బాగుంటుంది, అందంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సెలెక్ట్ చేసుకొని మంచి ముగ్గు వేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. పైపెచ్చు శుక్రవారం కదండి, ఇంకా మంచి ముగ్గు వేసుకుందాము, లక్ష్మీదేవి తల్లికి చక్కగా కళకళలాడుతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా మన ఆడవాళ్ళందరికీ కూడాను. ఇలాగే ఇలా పద్మాలతోటి కమలాలతోటి ఇలా వేసుకున్నానండి ఈరోజు. నచ్చిందండి, బాగున్నదా? ఇక తర్వాత స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక పూజ కార్యక్రమం చేసుకున్నానండి. భగవంతుడికి మన పెరట్లో ఉన్న పూలే మనకు సరిపోతున్నాయండి. చక్కగా సన్నజాజి పూలు, అలాగే ఈ విధంగా ఎర్రగన్నేరు పూలు, మళ్ళీ ఇంటి వెనక అపార్ట్మెంట్లో పచ్చ పూలు ఉన్నాయి కదా, ఈ పచ్చ పూలతోటి, అలాగే మందారాలు 1, 2 ఇలా పూస్తున్నాయి కదా, ఆ మందారాలు సరిపోతున్నాయండి, కొనే అవసరం లేకుండా. భగవంతుడికి పాలే ప్రసాదంగా పెట్టుకున్నానండి అమ్మవారికి. దేవుడి అరమారంతా కూడా ఇలా కళకళలాడుతూ అందంగా ఉండాలనిపిస్తుందండి. పూలతోటి చక్కగా అలంకరించుకుంటాను. అలంకారం ఎక్కువ చేసుకుంటానండి భగవంతుడికి. ఎంత అలంకరించుకున్నా తక్కువే అని అనిపిస్తూ ఉంటుందండి. అలా చక్కగా ప్రతి దేవత ముందు, ప్రతి దేవుడి ముందు కూడా అలా చక్కగా పూలని చక్కగా అలంకరించుకుంటాను. ఎంత ఓపికతోటైనా సరే, ఎంత ఓర్పుతోటైనా సరే చక్కగా అలంకరించుకుంటాను భక్తి శ్రద్ధలతోటి. ఇలా దేవుడి అరమారంతా కూడా ఇలా దేదీప్యమానంగా విరాజులతో, అందంగా కళకళలాడుతూ, లైటింగ్లో దేదీప్యమానంగా విరాజులతో ఉండాలండి. అలా అనిపిస్తూ ఉంటుంది నాకు చక్కగా. ఎంతసేపు ఉన్నా కూర్చున్నా అలాగే అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా కూర్చోవాలి, ఇంకా కాసేపు పూజ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకు. పైపెచ్చు శుక్రవారం ఎక్కువసేపు పూజ చేసుకుంటానండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రము, ఈ విధంగా దుర్గా స్తోత్ర నామావళి, ఈ విధంగా అన్నీ చక్కగా శ్లోకాలన్నీ కనకదార స్తోత్రం ఇలాగా పఠిస్తూ ఉంటానండి, చదువుకుంటూ. పూజ ఎక్కువసేపే చేసుకుంటానండి. అలా మనసుకి తృప్తిగా, సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కథలు రాబుద్ది కాదండి. రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులండి. పునుగులు వేస్తున్నాను. పునుగులకి అలవాటైపోయానండి. పునుగులు అంటే చాలా రుచిగా బాగున్నాయి, కమ్మగా. పునుగులే వేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి, కొంచెం పెరుగు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కొంచెం తినే సోడా, అంతేనండి. వంతుల్లాగా దొర్లుతున్నాయి చూసారా, చక్కగా వచ్చేస్తున్నాయండి రుచిగా. టీవీ పెట్టుకున్నామండి, ఈటీవీ లైఫ్. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి రథోత్సవం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఉదయాన్నే ఇలా ఈటీవీ లైఫ్, అలాగే టీటీడీ భక్తి టీవీ ఇలా పెట్టుకుంటూ భగవంతుడి దర్శనం చేసుకుంటూ మా పనులన్నీ చేసుకుంటూ ఉంటామండి.
గేట్కి తలుపు వేసానండి. మన ఇంటి ప్రక్కన ఇల్లు కడుతున్నారు కదా, ఒకటే డస్ట్ వస్తుందండి, అందుకని కడుతున్నాను. ఆ శబ్దాలు కూడా అవేనండి. కొబ్బరి పొడి, కొబ్బరి కారపొడితోటి నంచుకొని తినేసేస్తామండి. ప్రత్యేకంగా చట్నీ అది నేనేం చేయట్లేదు. ప్రక్క బట్టలు వాషింగ్ మెషిన్కి వేసాను. పని ఆడ్ చేస్తుంది వాషింగ్ మెషిన్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే తీసుకోవటమేనండి. ఎందుకంటే మీడియంలో పెట్టుకుంటే గ్యాస్ చక్కగా వస్తుంది, లోపల కూడా చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, మనసు ఊరుకోలేక కొబ్బరి చట్నీ చేసేస్తున్నాను. ఉన్నప్పుడు చేసుకొని తింటమేనండి, లేకపోతే అడ్జస్ట్ చేసుకుంటానండి. మన ఆడవాళ్ళందరూ చేసే పని ఇదే కదండి. ఉన్నప్పుడు తింటాము, లేకపోతే అండర్స్టాండింగ్ అయిపోతాం, అంతే కదా. అయిపోయాయండి పునుగులు. ఇవి కూడా తీసేసుకుంటాం. 4 పల్లీలు వేసేసి, 2 పుట్నాలు అవసరం లేదండి, పల్లీలు వేసేసుకొని కొంచెం అల్లం ముక్క వేసేసుకొని చింతకాయ గింజ కొంచెం వేసేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు, కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడి అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పునుగులు. గుమగుమలాడిపోతున్నాయి వేడి వేడి పునుగులు విత్ కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడి అండి. ఉందండి కొబ్బరి, అందుకోసం తయారు చేశాను. ఉన్నప్పుడు చేసుకొని తింటామేనండి, లేకపోతే అండర్స్టాండింగ్ కావటం. మన ఆడవాళ్ళంతా అదే కదా. ఉందేనండి మా బ్రేక్ఫాస్ట్. ఇవ్వండి గనిసిగడ్డలండి, చిలకడ దుంపలు గనిసిగడ్డలు అంటాము, మాకల్లి గనిసిగడ్డలు అంటాము. తెల్లవే ఉన్నాయండి, ఎర్రవి లేవు. ఎర్రవి అడిగాము, లేవండి అన్నారు. ఇవ్వండి ఎండాకాలంలో వస్తూ ఉంటాయి కదా తెల్ల చిలకడ దుంపలు, గనిసిగడ్డలు అంటాము. ఈ కుక్కర్లో వేస్తున్నానండి. ఇదిగోండి వాటర్ పోస్తున్నాను, 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. తర్వాత కొంచెం బెల్లం వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి కొంచెం బెల్లం వేసుకోండి. కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకున్నారనుకోండి చక్కగా. పెట్టిన తర్వాత నేను చూపిస్తాను, సరేనా. ఇవ్వండి 3 విజిల్స్ కానీ లేదంటే 2 రానిచ్చేసి తీసేసుకోండి చక్కగా. గ్యాస్ కొంచెం తగ్గించే పెట్టుకోండి, గనిసిగడ్డలు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసాను ఆల్రెడీ, వీడియో మిక్స్ అయింది. ఇట్లా ఉంది, తీసేటప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా. గనిసిగడ్డలు అండి, గనిసిగడ్డలు చక్కగా ఉడికిపోయాయి. నెయ్యి కూడా వేసానండి. నెయ్యి కూడా వేసాను చక్కగా. చూసారా చక్కగా గనిసిగడ్డలు. రోజువారీ ముగ్గులండి, చిన్న చిన్న ముగ్గులు, రోజు టకాలను వేసుకునేటట్లుగా, డైలీ వేరుగా రోజు చిన్న చిన్న ముగ్గులు వేసుకునేటట్లుగా చూపిస్తాను, సరేనా. చిన్న చిన్నవి స్మాల్. ఇదిగోండి పిండి ముగ్గాను చక్కగా. ఇదిగో పసుపు కుంకాలు చక్కగా. ముందు పద్మం వేసుకుందామండి చక్కగా.
చూసారా, చిన్న ముగ్గల. గుమ్మ ముందు ఇలా మెలక వేసుకుంటాం కదా, ఇదొక మోడల్. ఇంకొకటండి, ఈ పద్మంలోనే ఇంకొక వేటంగా. ఈ విధంగా ఒక ముక్క.
ఇవేనండి చిన్న చిన్న ముగ్గులు ముందుగా ఇవి వేశాను. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా నేర్చుకునే వాళ్ళు తెలుసుకొని వేసుకుంటారు ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గులని అని చెప్పేసి చిన్న చిన్న ముగ్గులు ఇలా వేశాను. వెంటనే చిటికలో వేసుకోవచ్చండి ముగ్గులు చిన్న చిన్నవి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.